హాయ్నా. 2024 ఏపీ ఎలక్షన్లో సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబునా. ఎందుకనుకో ఇప్పుడు మనకు ఏపీ ఎట్ట అయిపోయిందంటే మన నెల్లూరు జిల్లాలోనే అసలు మరీ వరస్ట్ అయిపోయింది. మన ఏపీలో నెల్లూరు జిల్లాలో ఇసుక నెంబర్ 1. ఇసుక ఎంత దందా జరిగింది తెలుసా, ఎంత దౌర్జన్యం జరిగింది తెలుసా, ఎంత సంపాదించుకున్నారు తెలుసా. ఇప్పుడు ఒక్కొక్క మంత్రికి, మన జగన్ తరపున ఉన్న మంత్రులకి ఒక్కడికైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరు. మరీ వరస్ట్ అయిపోయింది ఈ ప్రభుత్వం. అంటే లేరనే కదా ఇప్పుడు అందరిని క్యాండిడేట్లు అందరూ మార్చుకుంటూ వస్తున్నారు. మార్చిన పాట ఏం లాభం? వాళ్ళకైనా తెలిసి ఉంటాయా? తెలీదు. వీళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళని పెట్టి ఏదో సాధించాలని చెప్పి ఏదో ఇది చేయాలని చెప్పి చెప్తే ఇంకేం లేదు. అక్కడ అయిపోయింది. 2024లో చంద్రబాబు నాయుడు రావడం పక్క, సీఎం అవుతాడు పక్క, వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేస్తాడు. షర్మిల గారు ఎందుకు కావాలని జగన్ మీద ఇట్లా పోటెత్తుకున్నారు? షర్మిల కావాలని ఏం లేదు. ఆమెకి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నీకు అధిష్టానం ఇస్తామని చెప్పారు. ఆమె ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నం ఆమె సీట్ల కోసం కాదు, ఆమె ఓట్ల కోసం ట్రై చేసే మనకు అంటే అప్పుడు జగన్ కోసమే ప్రచారం చేసింది కదా. అంటే డెవలప్మెంట్ అనేది జరగలేదా ఆంధ్రాలో? ఏం డెవలప్ లేదు అసలు. మొత్తం మోసమే. ఇసుక దందా, మద్యం దందా ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎత్తుకోండి, ఇసుక నెంబర్ 1. ఎంత ఇసుక ఉండేది? ఇసుక అంతెందుకు, ఇప్పుడు మా ఏరియాలోనే ఇసుక స్వర్ణముఖి నదిలోనే ఎంత ఇసుక దందా జరిగింది తెలుసా? ఎవరు నోరెత్తల. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమంటారు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏమైనా కంపెనీ తీసుకొస్తారు, అప్పడాల కంపెనీ, అయ్యే కంపెనీలు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా, ఒక ఈ నెల్లూరు జిల్లాలో పవర్ ప్లాంట్స్ ఉంటే అయ్యి అమ్మేస్తున్నాయి. ఏమున్నాయి చెప్పు? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ లేకుంటే షిప్ యార్డ్ కానీ వీటి వల్ల మాకు బాగానే టర్న్ ఓవర్ బాగానే జరుగుతుంది, రవాణా వ్యవస్థ బాగానే ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి చాలా వరకు అంటున్నారు. దీనిపైనే ఉంటారు. ఎక్కడ జరుగుతున్నాయి? అంతా మోసం, మొత్తం మోసమే. ఏమి లేదు, ఇంకా అయిపోయింది. మళ్ళీ 2024లో జగన్ కానీ గెలిస్తే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఇది మాత్రం పక్క. చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వచ్చి డెవలప్ చేస్తాడని కాదు, ఒక వ్యవస్థని గాడిలో పెడతాడు. ఈ దందాలు, ఈ రౌడీ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యవస్థ, ఒక డెవలప్మెంట్, ఒక ప్లాన్, ఒక విజన్ అన్నీ తీసుకొస్తాడు. అది మాత్రం పక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా కానీ సీఎం రేస్లో మన పవన్ కళ్యాణ్ ఉంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు కూర్చొని ఉంటారు? చంద్రబాబు నాయుడే పక్క. 2.5 సంవత్సరాలు అయినా 2.5 సంవత్సరాలు ఏమంటారా? పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉంటాడు. పూర్తిగా చంద్రబాబు నాయుడే. దానివల్ల పవన్కి ఏంటి లాభం? పవన్కి ఏం లేదు లాభం. పవన్కి మన రాష్ట్రం బాగుపడాలని ఒక ఇది. అతను బాగుపడే కాడికి ఈయన ఇండిపెండెంట్ అంటే ఈయన సొంతగా చేసుకొని గెలిచి సీఎం అవ్వచ్చు కదా. అప్పుడు ఇంకా సీట్లు రావు కదా. ఇతనికి వచ్చేది తూర్పుగోదావరిలో కాపు సీట్లు తప్ప ఇంకేమొస్తాయి? ఏం రావు కదా. అంటే టీడీపీతో అలయన్స్ లేకపోతే జనసేన రాదంటారా? టీడీపీతో అలయన్స్ లేకపోతే జనసేన అసలు రాదు. అది మాత్రం పక్క. టీడీపీ కూడా రాదు. అట్లా చూసుకుంటాం మరి. అంటే అలా ఏం లేదు. ఇప్పుడు యూత్ అంతా ఉన్నారు. యూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక జిల్లాలో ఒక యూత్కి ఉన్నారు. ఎంతమంది ఓట్లు వేస్తారు? ఎవరు వేయరు. యూత్ ఎంత చూసుకున్నా కానీ యూత్ వరకే ఆపోజిషన్ ఉన్నారు తప్ప నుంచి వైసీపీకి. మిగతా వాళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో పెద్దలే అంతా ముసలి వాళ్ళు కానీ లేకుంటే గ్రామీణ ప్రాంత వాళ్ళ కానీ ఎక్కువ జగన్కే సపోర్ట్గా ఉన్నారు. ఎవరు జగన్కి లేరు. ఇప్పుడే పల్లెటూర్లకి 4-5 పల్లెటూర్లకి మీరే వెళ్ళండి, అక్కడ ఎంక్వైరీ చేయండి, అప్పుడు తెలుస్తుంది వాడు ఎంత మాత్రం చేశాడు, ఎందుకు నాయన మాకు అని చెప్పి తలబట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఓకే, టీడీపీ పాలనలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో రైతులకు 25,000, స్టూడెంట్స్కి 15,000, 2-3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మళ్ళీ దీనికి మళ్ళీ అప్పే కావాలి కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పే కావాలా? దానికి ఏదో విధంగా చేస్తాడు. అప్పు లేకుండా దాన్ని ఏదో చేసి వీటికన్నా మరీ ఇంత మోసం చేయకుండా దాన్ని ఇది చేసి ఒక గాడిలో పెట్టేటట్టు చేస్తాడు వ్యవస్థని. 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి అని చెప్పేసి మొదలు పెట్టారు. అది ఆగిపోయింది. తర్వాత జగన్ వచ్చాడు. జగన్ 3 రాజధానులను అది ఆగిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు జగన్ దించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. అదే ప్రభుత్వం 5 సంవత్సరాలు మళ్ళీ జగన్కి ఇస్తే చేయలేడంటారా? జగన్కి ఇస్తే చేయలేరు. ఇప్పుడు 3 రాజధానులు. ఇప్పుడు ఏపీ నుంచి వచ్చి మీది ఏ రాజధాని అంటే మనం చెప్పుకోలేకపోతున్నాం. అంత అసహ్యంగా ఉంది. ఏ రాజధాని మీద అంటే ఏం చెప్పుకుంటామా? 3 రాజధానులు అని చెప్పుకుంటామా? 2 రాజధానులు అని చెప్పుకుంటామా? చెప్పు. ఫైనల్గా 2024 ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు పక్క సీఎం రావాలా. మన ఏపీని గాడిలో పెట్టాలా. మన ఏపీకి అభివృద్ధి జరగాల. ప్రతి ఒక్కటి మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం.
రోజా గారి పరిస్థితి ఏంటి? రోజాకి అసలు ఈసారి డిపాజిట్ కూడా రావు. కొడాలి నాని పరిస్థితి ఏంటి? కొడాలి నానికి అస్సలు రావు సర్వేలో. అంబటి రాంబాబు అంబటి రాంబాబు అస్సలు రాడు. అంబటి రాంబాబు వీళ్ళు ముగ్గురు అసలు పక్క అసలు సీఎం చంద్రబాబు నాయుడు కానీ అయితే వీళ్ళు అసలు ఏపీలోనే ఉండరు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేట దరివేసినారు. పేరు నాని ఏం లేదు, టఫ్ ఫైట్ ఇస్తాడు అంతే. మళ్ళీ జగన్ రాడు, పక్కాగా రాడు 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 100% వచ్చి అది వాడు వచ్చాడంటే మన రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. అది ఇంకేంద మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ.